బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల కుప్పగా మార్చిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టిందన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎంపీ. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే లెటర్స్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకున్న ఘనత బాల్కసుమందని అన్నారు. ఇక ఎన్నికలు ఉన్నప్పుడే బాల్కసుమన్కి ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు ఎంపీ. ఇన్ని రోజులు ఎక్కడ పోయారని, అదేవిధంగా ప్రజల పక్షాన ఎందుకు పోరాటం లేదని సుమన్ని నిలదీశారు. ఎంపీ వంశీ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. గత 10 సంవత్సరాలు ఇక్కడ ఇసుక దందాలు చేసి ట్రక్కున ఇంత పైసలు వసూలు చేయడము, మళ్ళీ మన చిన్నపిల్లలకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపెట్టి లెటర్లకు పైసలు తీసుకోవడము, సింగరేణిలో జాబ్ పెట్టిస్తా అని చెప్పి ఇక్కడ చెప్పి అక్కడ చెప్పించి అక్కడ కూడా పైసలు వసూలు చేయడము గత 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ పాలనలో మీరందరూ నష్టపోయినారు. మనం అందరం అది చూసాం. పొద్దున లేస్తేనే ఏ వార్డుకి పోవాలా, నెక్స్ట్ ఏ వార్డు తిరగాల, అక్కడ సమస్యలు ఏమున్నాయి అక్కడ పోయి కనుక్కొని మళ్ళీ ఇమ్మీడియట్గా దానికి పరిష్కారం ఇవ్వాలని చెప్పి కృషి చేస్తున్న వివేక్ వెంకటస్వామి గారిని మీరు గత 2 సంవత్సరాలకి చూస్తున్నారు. కేవలం అభివృద్ధి బాటలో రోడ్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి దాదాపు 150 కోట్లు వీటికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా నీటి సమస్యని తీర్చాలని చెప్పి అమృత్ భారత్ స్కీమ్కి వెళ్ళి దాదాపు 100 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. మొన్న మనము సింగరేణి జాబ్ ఫేర్ పెడితే కేవలం ఒక్క రోజున 10,000 మంది అప్లికేషన్స్ వస్తే దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు, అపాయింట్మెంట్ లెటర్లు అక్కడికక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు. చాలామంది మన పిల్లలు కూడా జాబ్ ఫేర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అంటే కేవలము ఎలక్షన్స్ ముందు వచ్చేసి పబ్లిక్ని తప్పుదారి పెట్టాలని చెప్పి చూసే టీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఒక హెచ్చరిక. మీ అందరు చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం వివేక్ గారు ఏదైతే కేతన్పల్లి ఫ్లైఓవర్కి శాంక్షన్ తీసుకొచ్చిందో అప్పుడు వారు ఎంపీ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయినాక మళ్ళా వారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆ ఫ్లైఓవర్ పూర్తి కావడము ఒక పెద్ద మాట. అది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం ఎట్లుంటుందని చెప్పి దానికి అది ఒక ఉదాహరణ. పవర్ ప్లాంట్ మీద కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. సింగరేణి సంస్థ మళ్ళా లోకల్ పిఎస్యూస్ ఏదైతే ఉన్నాయో, మన ప్రభుత్వ సంస్థలు ఏమైతే ఉన్నాయో దాంట్లో 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి వివేక్ గారు ఎన్నికైన 6 నెలల లోపట్నే ఆ శాంక్షన్ చేయడం జరిగింది. పిల్లలు బాగుండాలా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉండాలని చెప్పి 250 కోట్ల రూపాయలతోటి ఒక ఏటీసీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. పబ్లిక్ సమస్యల మీద కష్టపడి మీ కష్టాలన్నీ తీర్చడానికే మాకు ఆశీర్వాదం ఇచ్చింది మీరు. మేము ఖచ్చితంగా మీకోసం ఉన్నాము, మీకోసం పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి ఈరోజు సత్యం గారు మళ్ళీ వెంకన్న గారు వీళ్ళిద్దరిని మీరు భారీ మెజారిటీతో గెలిపించి వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి మేము మీకు సేవ చేయనికున్నాము, మీ కష్టాలు ఏమైతే ఉంటే మాకు చెప్పి మేము మీకోసం పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాం.